హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఒక మంచి టేస్టీ స్వీట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి. ఈ స్వీట్ అయితే జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలు స్వీట్ అడిగినప్పుడు, లేదంటే స్వీట్ తినాలనిపించినప్పుడు, ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలా ఒక కప్పు బొంబాయి రవ్వతో ఇలా స్వీట్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుందండి. జ్యూసీగా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ స్వీట్ అయితే. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా కమ్మగా నోట్లో పెడితే వెన్నెలా కరిగిపోయే స్వీట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, అది వేసుకోవాలండి. మీరు కొలతలు గ్లాసు, గిన్నె దేంతో అయినా తీసుకోవచ్చు. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పాలు తీసుకోవాలండి. మీరు నీళ్ళతో అయినా చేసుకోవచ్చు, కానీ స్వీట్ పాలతో చేస్తే ఫ్లేవరు, టేస్ట్, టెక్స్చర్ అయినా కూడా చాలా బాగా వస్తుందండి. ఇక్కడ నేను 2 కప్పుల పాలు తీసుకొని మంటను స్లోలో ఉంచి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. లో ఫ్లేమ్లో మంట నుంచి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మనకు ఇలా రవ్వ మొత్తము ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఇలా లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఇలా ప్యాన్తో సపరేట్ అయినప్పుడు ఇప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మూత పెట్టేసి 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి, కాస్త చల్లారే వరకు. ఇచ్చాడండి. కాస్త చల్లారిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కాస్త గోరువెచ్చగా ఉంటుందండి. వేడి మీదనే మిక్స్ చేసుకుంటే మనకు పిండిలాగా చాలా సాఫ్ట్గా మిక్స్ అవుతుందండి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ రావడానికి దీంట్లో నేను ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకుంటున్నానండి. లేకపోతే మీరు పాలు తీసుకున్నప్పుడే మీరు మిగడ ఉన్న పాలు తీసుకోవాలండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా వేయకపోయినా పర్వాలేదండి, కానీ వేస్తే కొంచెం ఫ్లేవర్ టేస్ట్ బాగా వస్తుందని. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు స్వీట్కి టెక్స్చర్ అయితే చాలా బాగా వస్తుందండి. క్రాక్స్ అనేవి అస్సలు రావు. బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మంచిగా సాఫ్ట్ డో అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా సాఫ్ట్ కావాలండి. చూడండి, ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకొని దీంట్లో నుంచి 3 పిండి భాగాలుగా చేసుకోవాలి. ముద్దలు 3 భాగాలు చేసుకోవాలండి, లేదంటే 2 పెద్దగా చేసుకున్నా సరిపోతుంది. పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ని తయారు చేసుకుందామండి. పాకాన్ని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు చక్కెర తీసుకోవాలండి. ఇలా షుగర్ తీసుకున్న తర్వాత అదే కప్పుతో సమానంగా 1 కప్పు వాటర్ తీసుకోవాలండి. ఒకవేళ మీరు తీపి ఎక్కువ తినేవాళ్ళు, లేదంటే మీకు పాకం ఎక్కువ కావాలంటే కప్పున్నర షుగర్, కప్పున్నర వాటర్ తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ సమానంగా తీసుకుంటున్నాను కాబట్టి పాకం మనకు కాస్త జిగురుగా ఉండాలండి. ఇప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకోవాలండి. మరి పాకాన్ని ఎక్కువ తీగ పాకం అలా చేసే అవసరం లేదండి. తీగ పాకం అవసరం ఉండదండి, కాస్త జిగురుగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇలా పిండి ముద్దను తీసుకొని కౌంటర్ టాప్ మీద ఇలా ఒకసారి బాగా మర్దన చేసుకోవాలండి. ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు పిండి అంత సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు మనము ఇలా చపాతీ కర్రతో తాల్చుకోవాలండి. మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా మనం వీడియోలో చూపించిన విధంగా తీసుకోవాలి. ఇలా తాల్చుకోవాలండి. ఇప్పుడు ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకున్న తర్వాత చిన్న మూత, ఏదైనా సైజు ఉన్న మూత తీసుకోవాలండి. నేను ఇక్కడ బాటిల్ మూత తీసుకొని అన్నీ ఒకే సైజులో వస్తాయి కాబట్టి ఇలా మూతతో కట్ చేసుకుంటున్నానండి. స్వీట్ని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా 1 బై 1 ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని మనం ముందున్న పిండిలో కలిపి మళ్ళీ
చపాతీలా తాల్చుకోవాలండి. చూడండి ఇట్లా ఉండాలండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలండి. కట్ చేయగా మనకు మిగిలిన పిండిని మనము ముందుగా ఉన్న పిండిలో కలుపుకొని మళ్ళీ చపాతీలా చేసుకొని ఇలా కట్ చేసి తీసుకోవాలండి. ఇదే విధంగా 1 బై 1 ఇలా కట్ చేసుకోవాలండి. అన్నీ ఒకే సైజులో వస్తాయి మనకు స్వీట్. చూడండి ఇలా కట్ చేసుకొని నేను ప్లేట్లోకి అన్నీ రెడీ చేసుకొని తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ని బాగా వేడి చేసుకున్న తర్వాత మీకు ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అన్ని వైపుల్లో తిప్పుతూ మంచి కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా జాలి గరిటెలో తీసుకోవాలండి. జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవండి ఈ స్వీట్కి అయితే మనం ఫ్రై చేసినప్పుడు. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా 1 బై 1 అన్నిటిని మనం ఫ్రై చేసుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అన్ని వైపుల్లో తిప్పుతూ. అన్నిటినీ ఇదే విధంగా 1 బై 1 ఫ్రై చేసుకొని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత పాకం కాస్త చల్లారిందండి. అందుకే స్టవ్ మీద కాస్త వేడి చేసుకొని ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న స్వీట్స్ని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు అన్ని స్వీట్స్ వేసుకోవాలండి దీంట్లో. ఇలా వేసుకొని ఒక గంట పాటు ఉంచుకుంటే మనకు లోపల వరకు ఆ సిరం మొత్తం పోయి జ్యూసీగా చాలా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్లో నేను సర్వ్ చేస్తున్నానండి. పిల్లలు తినడానికి అడుగుతున్నారు కాబట్టి మీరు టైం ఉంటే ఒక గంట సేపు అయినా అలా ఉంచి సర్వ్ చేయండి. అప్పుడు చాలా జ్యూసీగా లోపల వరకు మనకు ఇలా షుగర్ సిరప్ పోయి చాలా టేస్టీగా ఉంటాయండి. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయి. ఇక్కడ నేను సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా నోట్లో వెన్నెలా కరిగిపోయే ఈ కప్పు బొంబాయి రవ్వతో చేసుకున్న స్వీట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. కాస్త కట్ చేసి కూడా ఎంత సాఫ్ట్గా ఉందండి. జ్యూసీగా చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.